మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామశ్రీ గారు, మా ప్రాంతంలో తెలివైన రైతులు ఎరువు చల్లి దున్నడం మొదలుపెట్టారన్న మేబీ ఫర్ టమోటా ప్లాంటేషన్ ఐ థింక్ సో. ఆయన బాగా చెప్పారంటే స్మార్ట్ ఫార్మర్స్ ఆర్ స్టార్టింగ్ టమోటా ఫార్మింగ్. సర్వే జనా సుఖినో భవంతు. ఖచ్చితంగా ఈ ఏడాది ఏప్రిల్ మే నెల ధరలు చరిత్రలు నిలిచిపోతాయని చెప్పి కృష్ణాగౌడ్ గారు కామెంట్ పెట్టారు. ఇక నరసింహులు గారు, ఈ వీడియో వన్ వీక్ బ్యాక్ కాదన్నా, వీడియో చాలా రోజులు అయింది. అది స్టాక్ వీడియో కోసం తీసి పెట్టుకునే వీడియో వీడియో అయితే పాతదే, సమాచారం కొత్తది. ఇక ఢిల్లీ ప్రసాద్ గారు, హాయ్ అన్న, మాది పలంనేర్. ఈ టమోటా పేరు ఎలా వచ్చిందో, ఒక డాక్టర్లు, ఒక వ్యాపారస్తులు, ఒక రియల్ ఎస్టేట్లు, ఒక సాఫ్ట్వేర్లు, ఒక చిన్న కంపెనీ వాళ్ళు అందరూ టమోటాలు వేస్తున్నారు. మాలాంటి బడుగు రైతులు ఏమి కావాలని చెప్పి ఢిల్లీ ప్రసాద్ కామెంట్ పెట్టారు. అన్న, ఆదాయం ఎందులో ఉంటే అందరూ దానిపై ఆసక్తి చూపిస్తారు. ఈ టమోటా పేరు కాదు, ఈ టమోటా ధరలు, ఈ టమోటా పేరు ఎలా వచ్చిందో, టమోటా తెలుగులో వచ్చే రామ్మూలకాయ అంటారన్న. నాకు తెలిసి నా పరిజ్ఞానం మీద గతంలో వీటి రామ్మూలకాయని పిలిచేవాళ్ళు. గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ రామ్మూలకాయని అనేవాళ్ళు. ఆ తర్వాత టమోటా అనే పదం మామూలు అయిపోయింది. ఎందుకంటే 2023, 2024 చరిత్ర, టమోటా చరిత్ర అలాంటిది. అందుకే అందరూ దీనిపైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మనం మరొక 2-3 నెలల పంట, మొత్తం 4 నెలలు దాని భవితవ్యం తేలిపోతుంది. ఎకరాకు 2 లక్షల ఖర్చు వస్తే ఈ గట్టు లేదా ఆ గట్టు, 1 or 2 పటాపట్ ధనాధన్ టమోటా యొక్క ధర అయితే ఆకాశం లేకపోతే పాతాళం. అందుకే అందరూ మీరు అన్నట్టు డాక్టర్లు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్లు, సాఫ్ట్వేర్లు, చిన్న కంపెనీ వాళ్ళు అందరూ కూడా టమోటా పంట పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు ఉపాధ్యాయులు మర్చిపోయారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇందులో ఉన్నారు. అన్నా, ప్లాంటేషన్ ఎప్పుడు చేయాలి? జయవిల గారు, అన్నా, వాతావరణం సహకరించి నేలతల్లి అనుకూలిస్తే మనం ఎప్పుడే ప్లాంటేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈసారి ప్లాంటేషన్లు భారీగా ఉంటాయన్న కామెంట్లు వస్తున్నాయి. ఎందుకంటే 2024 సంవత్సరం యొక్క ప్రభావం లాంటిది కాబట్టి మితంగా నాటుకోండి. లేదు, మన కాడ టమాటాలు మనం సంపాదించాం, 10, 100, 20 పోయినా పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం. కానీ అప్పులు చేసి మాత్రం 70, 60, 70% అప్పులు చేసి మాత్రం టమోటా పంట వేయొద్దండి. ఏమైనా పర్వాలేదంటే ధైర్య సాహసే లక్ష్మి ఎంతనే వేసుకోండి, లేదా మితంగా నాటుకోండి. అన్న, మస్క్ మెలన్ బయ్యే నెంబర్ ఉంటే చెప్పండి. చెప్తాను హరి గారు. ఎక్స్పోర్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అన్న? ఎక్స్పోర్టింగ్ అంతా మే చివరి వరకు బహుశా జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే ఒక్కొక్కసారి మార్చి, ఏప్రిల్ కూడా జరుగుతుంది, చూద్దాం. మామూలుగా అయితే మాత్రం 5 నెలలు పూర్తి కావాల్సిందే. రామశ్రీ గారు హీరో అని కామెంట్ పెట్టారు, బహుశా నా ఫోటో చూసి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే గణేష్ గారు, అన్నా, నేను పెట్టిన కామెంట్ లైవ్లో చదివింది చాలా థ్యాంక్స్. నిజం ఎప్పుడైనా చేదుగా ఉంటుంది. ఒక వ్యక్తి ఎలాగైనా విజయం సాధిస్తే అతడు చేసిన తప్పులు మరుగున పడతాయి. అప్పుడప్పుడు 100లో 1%, 2% బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది నిజం కాబట్టి. నిజానికి కొందరు చిందించుకోలేరు, అయినా తప్పదు. ఇక గణేష్ గారు, ఇంతకు మించి నేను మీ కామెంట్ చదవదలుచుకోలేదు. ఎందుకంటే నేను అవునన్నా కాదన్నా నన్ను అభిమానించి యూట్యూబ్ ఛానల్ 100% ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలు అత్యధికులు అందరూ ప్రస్తుత అధికార పార్టీ సంబంధించిన వాళ్ళే, సానుభూతి పరులు, కార్యకర్తలు చాలామంది ఉన్నారు. ఆ 2 రోజులు కూడా నేను కామెంట్ చదవడానికి కాస్త తటపటాయించాను. ఎందుకంటే వాళ్ళ మనసులు నేను గాయపరచదలుచుకోలేదు. ఇది రాజకీయపరమైన ఛానల్ కాదు కాబట్టి. మీ భావాలు నా భావాలు ఒకేలాగా ఉన్నాయన్నా, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ. ఈ కామెంట్ మాత్రం పూర్తి నేను చదవను. ఎందుకంటే నన్ను అభిమానిస్తున్న వాళ్ళ హృదయాలు ఇది నాకు ఉండకూడదు. వారి అభిమానాన్ని నేను కొనలేను. కావాలంటే వేరే ఏదన్నా వేరే ఎక్కడైనా విషయాలు మాట్లాడుకుందాం. ఇంతటితో ఇది సమాప్తం. అన్నగారు, అంగళ్ళు మార్కెట్ ఎప్పుడు ఓపెనింగ్? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నాసిక్ తోటలు 4 months వరకు ఉంటాయి అక్కడ. మీరే చెప్పారు 4 నెలల వరకు అని. సో 5 నెలలు కూడా కొంచెం ఖాతాలో జమ వేసుకోండి. ఉత్తర భారత ఎగుమతులు ఎప్పుడే మనం టమాటాలు నాటాలంటే మార్చి నాటండి. లేదు, ఫిబ్రవరి, ఇప్పుడు ఉగాది తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా ఎగుమతులు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఉత్తర భారతానికి టమాటాలు ఎగుమతి చూసుకోవాలంటే మాత్రం మార్చిలో ప్లాంటేషన్ కరెక్ట్. బట్ రేట్లు మాత్రం నేను చెప్పను, ఐఎమ్ వెరీ సారీ. June 20 to July 25 స్మాల్ బాక్స్ 2000 రూపీస్ పక్కా. మోహన్ రెడ్డి గారు, ఇది మరి భారీ అంచనా. ఆశించడంలో తప్పు లేదు. అబ్దుల్ కలాం గారు కళలు కలండి తప్పు లేదని, కానీ కళల్ని సాఫల్యం చేసుకోవాలి. కళలు కొంటూ బతకూడదు. బట్ ఇది కళ కాదు. టమోటా జూలై 20 నుంచి జూలై 20 వరకు స్మాల్ బాక్స్ 2000 అంటే పెద్ద బాక్సు, అమ్మో. బట్ చూద్దాం.
కాలచక్ర పరిభ్రమణలో ఏమైనా జరగవచ్చు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.